ఆదిలాబాద్ జిల్లాలో 4 పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలం గుంజాల శివారు ప్రాంతాల్లో 4 పులులు తిరుగుతున్నాయి. పులులు తిరుగుతున్న వీడియోను అటువైపు వెళ్తున్న వాహనం డ్రైవర్ వీడియో తీశారు. ఈ వీడియో చూసి స్థానిక ప్రజలు భయపడిపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులుల సంచారంపై దర్యాప్తు చేశారు. వాటి పాదముద్రలు గుర్తించే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు. महाराजा तो पंचे పులులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి 4 పులుల సంచారం కలకలం రేపుతుంది. భీంపూర్ మండలం గొల్లఘాట్ అదేవిధంగా గుంజాల అటవీ ప్రాంత శివార్లో 4 పులులు సంచరిస్తుండగా ఏదైతే వాహనానికి సంబంధించిన ఒక డ్రైవర్ వీడియో తీయడం, ఆ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పులులు సంచరించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాకి ఎన్టీవీ టీం రావడం జరిగింది. ఇక్కడే ఈ రోడ్డు వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వాహనానికి సంబంధించిన డ్రైవర్ అక్కడి నుంచి వీడియో తీయడం జరిగింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు వచ్చి దానికి సంబంధించిన పగ్ మార్క్స్ను గుర్తించే పనిలో పడడం జరిగింది. ప్రస్తుతం మనం సైతం చూడొచ్చు, ఇక్కడ పగ్ మార్క్స్ ఈ విధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. 4 పులుల సంచారంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 పులులకు సంబంధించిన పగ్ మార్క్స్ను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది గతంలో ఈ మధ్య కాలంలో 4 పులులు వచ్చి సంచరించి కొన్ని పశువులపై దాడి చేసి చంపడం జరిగింది. కొద్ది రోజుల పాటు ఈ ప్రాంతం అంతా రైతులు భయాందోళనలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు పంట పొలాలన్నీ చేతికొచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో మళ్ళీ 4 పులులు రావడం, ఇక్కడ సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రకు సంబంధించిన టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఆ టైగర్ రిజర్వ్కి సంబంధించిన పులులే అక్కడి నుంచి ఇటువైపు పెనుగంగా దాటి ఇటువైపు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటు వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, పగ్ మార్క్స్ సంబంధించిన వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఆర్ఓ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని పులులు వచ్చాయి? పులులను సంచారం నిర్ధారించారా? ఇటువైపు ఉన్నాయా? రైతులకు ఏం చెప్తారు? ఇక్కడ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 పిల్లలు ఒక తల్లిని అంటే పులులను గుర్తించడం జరిగింది. ఇక్కడ సమాచారం అందించిన వెంటనే మా సిబ్బంది మేము ఇక్కడికి వచ్చేసి ఈ పగ్ మార్క్స్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మేము ప్రజలకు విన్నవించుకునేది ఏమనగా, ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. ఇక్కడ అవి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టవు. కావున మీరు కూడా ఏంటంటే గొల్లఘాట్ నుంచి గుంజాల వే దారిలో ఈ గుంజాల అటవీ ప్రాంతంలో అవి ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి అక్కడ ఎవరు కూడా అటువైపుకు వెళ్ళవద్దు. పశువుల కాపులు కానీ గ్రామస్తులు కానీ అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రజలందరూ కూడా చీకటి కాకముందే మన చేన్ల పనులు ముగించుకొని తొందరగా ఇంటికి వెళ్ళాలని సూచిస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా భయం ఉన్నా ఇక్కడ మేము ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. బేస్ క్యాంప్ సిబ్బంది, మా సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ అందరూ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి ఏమైనా భయం ఉన్నా డౌట్ ఉన్నా కానీ వెంటనే మాకు కాల్ చేసి మాకు సంప్రదిస్తే మేము వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని నివృత్తి చేస్తాము. ఎలాంటి భయపడాల్సిన విషయం లేదు. బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కెమెరా ట్రాప్స్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. తాము ఇక్కడే ఉంటాం, బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడున్న జనానికి, రైతులకు సలహాలు సూచనలు ఇస్తామని అయితే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, గొల్లఘాట్ తాంసీ శివార్ ప్రాంతం నుంచి.